సమ్మర్ అయితే వచ్చేసింది. హాలిడేస్ గట్టి ఇచ్చేసారు. ఈ పాటికప్పుడు పచ్చళ్ళు అప్పుడైపోవాలి. కానీ ఇంట్లో చెట్టు కొద్దిగా కాయలు కాసింది కదా, వాటితో పచ్చడి పెడదామని చెప్పేసి ఆగామన్నమాట. ఆగిన వల్ల పచ్చడి అయితే లేట్ అయిపోయింది. అమ్మని ఆవకాయని ఎప్పటికీ మర్చిపోలేము కదా. ఆవకాయ పచ్చడి అయితే పట్టుకోవడం మానేయచ్చు అనుకున్నాం, కానీ మళ్ళీ చెట్టు ఎలాగ కొన్ని కాయలు కాసింది కదా అని చెప్పి వాటితో అయితే కొద్దిగా ఆవకాయ పచ్చడి పట్టేసుకుంటున్నాం అనమాట. పిల్లలందరికీ హాలిడేస్ వచ్చాయి అనే అందం కంటే పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అన్న గిల్టీ ఫీలింగ్ ఎక్కువగా తినేస్తూ ఉంటుంది. కానీ చదువు ఉండాలి, కానీ చదివే జీవితం కాదు కదా, అందుకని చెప్పేసి అటువంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోక్కర్లేదు. ఇకపోతే పేరెంట్స్ పాస్ అవుతే నెత్తి మీద పెట్టుకుని, ఫెయిల్ అవుతే వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళు పాస్ అయ్యారు వీళ్ళు పాస్ అయ్యారు అని చెప్పి వీళ్ళని చూపించి నేర్చుకోమని అయితే అసలు అనకూడదు. ఎందుకంటే ఫెయిల్ అయినా పాస్ అయినా చదువు జీవితంలో ఒక భాగమే తప్ప చదివే జీవితం కాదు కదా. కాకపోతే ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ నిరూపించుకునే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి.